స్తోత్రం. మీ అందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, సుగముతో, బలముతో ఉంటున్నారని నమ్ముతున్నాను. మీ కొరకు నేను నా బృందము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. మన కన్నీరు, వేదన, దుఃఖం అంతా యేసయ్యకు తెలుసు. యేసయ్య ఎంతగానో కష్టంలో మానవుడిలాగే శోధించబడ్డారు, మానవుడిలాగా భారం మోసారు, కన్నీరు కాచారు, మోకరించారు, ప్రార్థన చేశారు. అందుకే ఆయనకు మన భారం అంతా ఆయనకు తెలుసు. ఆయనకు మనకు అప్పగిస్తాం. ఈరోజు దూదల గురించి, దూదలు మనకు ఏం చేస్తున్నారు? మమ్మల్ని కాపాడుతున్నారు, బలపరుస్తున్నారు. స్వస్థత ఆ దూదల చేత వాళ్ళని విడిపిస్తున్నారు, సింహపు బోనిల నుండి విడిపిస్తున్నారు. ఓ స్తోత్రం. ఏలియావుకి ఆహారం ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అతిశయమైన కార్యం దేవదూతల్ని పంపి వారిని విడిపించి ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, అందట అపవాది ఆయన విడిచిపోక ఇదిగో దేవదూతలు వచ్చే హల్లెలూయా పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోతున్నాము, దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్నారు. దేవుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చారు. దేవదూతలు కూడా మనల్ని బలపరచడానికి, మనకు సహాయం చేయడానికి, ఎక్కడెక్కడ దేవ పని జరుగుతుందో, ఎక్కడెక్కడ దేవుని యొక్క ఆరాధన ఆలయంలో జరుగుతుందో అక్కడ వారిని బలపరచడానికి, శక్తిపరచడానికి, పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు తన దూతల్ని మీ పక్షంగా పంపి ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. దేవదూతలు మనకి పరిచర్య చేస్తారంట. యేసుక్రీస్తుకు పరిచర్య చేశారు, యేసుక్రీస్తుని బలపరిచారు. హల్లెలూయా. లూకా 22:44 చెప్పబడుతుంది, యేసుక్రీస్తుని బలపరిచారని చెప్పబడుతుంది. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి, హల్లెలూయా, మనల్ని బలపరిచిన దూత. ఏం చేస్తారమ్మా? దేవదూతలు ఉంటే పరిచర్య చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, మనల్ని బలపరుస్తారు. దానియేలు 9వ అధ్యాయం 23లో చెప్పబడుతుంది, మనకి జవాబు దయచేస్తారు. నంబర్ 3, నీవు బహు ప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయడానికి ఆరంభించినది మొదలుకొని ఈ సంగతిని చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిను. అక్కడ చూడండి, ఎప్పుడు 21 రోజు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన, దేశం వరకు ప్రార్థన చేసినప్పుడు మొదలుకొని ఆయనకు జవాబు దేవుడు ఇవ్వడానికి ఒక గేబ్రియేల్ దూత, ఒక మిఖాయేల్ దూతని ఆయన దగ్గర పంపించారు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ దూత కిందకి రాకుండా ఆకాశ మండలంలోనే భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధమును కెలుచుకొని దానియేలు దగ్గరికి వచ్చి నీ ప్రార్థన ఆలకించబడింది. 9వ అధ్యాయం 21లో చెప్పబడుతుంది, గేబ్రియేల్ దూతన్ దిగి వచ్చినట్లు. 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మిఖాయేల్ దూతన్ కెలుచుకొని వచ్చినట్లు. దానియేలు 10:12లో చెప్పబడుతుంది, నీ చెప్పిన మాటలు వినపడినది కనుక వచ్చి తిని ప్రార్థన ఆలకించబడింది. దూతల్ని పంపి మిఖాయేల్ దూతలు ఇక్కడ దిగుతున్నారు. 9వ అధ్యాయం 21లో గబ్రియేలు దూతను దిగుతున్నారు. ఒక దూత, ఓ స్తోత్రం, మోకాలు ప్రార్థన, దానియేలు ప్రార్థనకి కదలి పరలోకమే కదిలించబడుతుంది, పరలోకమే వణుకుతుంది. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించును గాక. 3 పాయింట్లు చూసాము. నంబర్ 1, మళ్ళీ బలపరిచిన, పరిచర్య చేసిన దూతలు. నంబర్ 2, జవాబు తీసుకొచ్చే దూతలు. నంబర్ 3, మళ్ళీ బలపరిచే దూతలు. హల్లెలూయా. మంచి తండ్రి, మీకు వందనాలు. దీవించయ్యా, బలపరచండి అయ్యా. ఎలా కట్టు నుంచి విడుదల దయచేయండి. మీ అభిషేకముతో నింపండి. ఎవరెవరికలా ప్రార్థన ఆలకించబడలేదు, నా ప్రార్థన మధ్యాకాశం కూడా వెళ్ళలేదు, నా ప్రార్థన ఇంటిపైకి కూడా వెళ్ళలేదు, నా ప్రార్థన స్లాబ్ పైన కూడా వెళ్ళలేదని ఓ స్తోత్రం కొనుక్కొని సనుక్కొని బాధలతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడా ఇప్పుడే జవాబు పంపండి, విడుదల దయచేయండి, కట్లని మార్చండి, అభిషేకముతో నింపండి ప్రభువా. రూపాప కథలా రాబలా రాబోష కృప నడిపించండి ప్రభువా. ఆశీర్వాదముతో నింపండి, అవసరాలన్నీ తీర్చండి. మీ గొప్ప నామ మయపురానికి సహాయం చేయండి, పరిశుద్ధాత్మ చేత నింపండి దేవుడా. నీ నామ మయపడబోదడానికి స్తోత్రం. బలపరచండి, తాకండి, స్వస్థత ఇవ్వండి, కుటుంబంలో ఎలా కట్లని మార్చండి. దానియేలు ప్రార్థనకి ఆలకించిన దేవుడు
అలాగనే ఆలకించండి ప్రభువా. యేసుక్రీస్తు బలహీన సమయంలో బలపరిచిన దూదలు ఇప్పుడు ఎవరెవరెలా బలహీనంగా ఉన్నారో, కన్నీరుతో వేదనతో ఉన్నారో వారందరిని బలపరచండి. యేసుక్రీస్తుకు పరిచర్య చేసిన దూదలు ప్రతి ఒక్క సేవకులకి పరిచర్య చేయడానికి దూదల్ని పంపండి ప్రభువా. హల్లెలూయా. శిరశాల్లో ఉన్న ప్రతి ఒక్క దూదల్ని, ప్రతి ఒక్క సేవకుల్ని విడిపించడానికి దూదల్ని పంపండి ప్రభువా. విడిపించండి, కృప లోపల భద్రపరిచి కాపాడాలని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.